ఎన్నికలకు ఒకరోజు ముందుగానే దాదాపు 17,633 ఎకరాలు ఇండోసోల్ కంపెనీకి, ముఖ్యంగా జగన్ రెడ్డి యొక్క బినామీ సంస్థ అది, ఆ బినామీ కంపెనీకి ఆయన ఇచ్చాడంటే మరి జగన్మోహన్ రెడ్డి యొక్క బరి తెగింపుని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతాము. ఇంత బరి తెగించిన ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎక్కడా లేడు. నీవు ఎన్నికల కూడొస్తున్నప్పుడు, ఎన్నికల సందర్భంలో ఈ రకంగా నీవు నిర్ణయాలు తీసుకుని 1000 ఎకరాలు, దాదాపు ఇప్పటికే నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ కంపెనీకి 25,000 ఎకరాల భూములు కట్టబెట్టాయి. రామాయపట్నం పోర్టు దగ్గర, అనంతపురం జిల్లాలో, కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఇవాళ వేలాది ఎకరాల భూములు, 25,000 ఎకరాల భూములు ఇవాళ వారికి తారాదత్తం చేశారంటే బరి తెగింపుకి ఇది పరాకాష్ట. దీనిపైన ఖచ్చితంగా మీరందరూ కూడా మరి దీన్ని గతంలో ఎప్పుడైతే మీరు కేసులు ఎదుర్కొన్నారో వీటన్నిటిపైన కూడా కేసులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కోట్లాది రూపాయల విలువైన భూములు మీ ఇష్టానుసారం మీరు ఈ రకంగా చేస్తూ ఉన్నారంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. వీటన్నిటిని ఆపాలని కూడా ఎన్నికల కమిషన్ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీటన్నిటిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా ఈ రకంగా భూములు ఇచ్చి అలాంటి కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి జైలు పోయారు. మళ్ళీ ఇవాళ వేలాది ఎకరాల భూములు ఈ రకంగా తన బినామీ కంపెనీకి దారాదత్తం చేస్తూ ఉన్నాడంటే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈయనకు అండగా ఉంది కాబట్టి ఇంత బరి తెగించి ఈ భూమి పందాడానికి చేశాడు. అదేవిధంగా ఇవాళ పేపర్లో మరో వార్త, కడప జిల్లాలో ఇలాంటి భూ సంబంధించి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వారందరూ కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి ఇస్తే ఒక కుటుంబం యావత్తు 3 పాపం వారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. దీన్ని కూడా ఖండిస్తారు.